గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులకు అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్నం భోజనం సదుపాయం కల్పించి ఆదుకోవాలని సావిత్రిబాయి పూలే వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎం సుధా కోరారు. ఈ రోజున సమాజంలోనే గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నటువంటి వృద్ధులకు వారు అన్నం పెట్టలేనటువంటి పిల్లలు, రోడ్ల మీద తిరుగుతున్నటువంటి తల్లిదండ్రులు వారికి ఆసరాగా ప్రభుత్వం మధ్యాహ్న భోజనము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 60 సంవత్సరాల నిండిన వృద్ధులందరికీ భోజన వసతి కల్పించవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు సమాజంలో దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే తల్లిదండ్రులకు అన్నం పెట్టలేనటువంటి పిల్లలు మధ్యాహ్న భోజనం పెట్టడం ద్వారా, అటువంటి వృద్ధులకు మధ్యాహ్న భోజనం పెట్టడం ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులు సిటీల్లోకి వచ్చి అడుక్కోకుండా ఎంతోమంది అడుక్కొని బ్రతుకుతున్నారు. సిటీల్లోకి వచ్చి అడుక్కున్నటువంటి వృద్ధులకు ఇటువంటి అవకాశాలు లేకుండా చేయాలి. వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి అంగన్వాడీలో భాగంగా చిన్న 6 సంవత్సరాల పిల్లలకి ఏ విధంగా అయితే మనం పౌష్టిక ఆహారాన్ని పెడుతున్నామో అలాగనే 60 సంవత్సరాల నిండిన వృద్ధులకు అంగన్వాడీలో భాగంగా వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తే వారికి ఒక పూట భోజనం పెట్టిన వాళ్ళు అవుతారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ విషయాన్ని మీడియా మిత్రులందరినీ కోరుతున్నాను. మేడం గారు చెప్పినట్లుగా, సుధా గారు చెప్పినట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల్లో నిరాదరణకు గురైనటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం ఆహారం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. గవర్నమెంట్ వారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ చిన్నపిల్లలకు పెట్టే మధ్యాహ్న పథకంలో ఆహార పథకంలో భాగంగా వృద్ధులను కూడా చేర్చి వారికి కార్డ్స్ అవి ఇచ్చి వారికి ఆహారం పెంచి ఆదుకోవాలని వృద్ధుల్ని ఆ పండుటాకులకు ఉన్నటువంటి ముసలి వాళ్ళను ఆదరించి వారు మరణకరమైన స్థితిలో ఆనందంగా గడిపేలాగా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోటేశ్వరరావు, దళిత బహుజన ప్రజాసంఘాల ఐక్యవేదిక నుండి ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో అనాదరణకు, నిరాదరణకు గురవుతున్న అనేక మంది వృద్ధులు మధ్యాహ్నం ఉన్నారు. ఇటు అంగన్వాడీ పిల్లలకి పెట్టే భోజన సందర్భంలోనే ఈ వృద్ధులు కూడా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ వృద్ధులు కూడా అంగన్వాడీ కేంద్రాల్లో భోజన వసతి ఏర్పాటు చేయడం అనేది ఈరోజు చాలా ఉపయోగకరంగాను ప్రయోజనకరంగాను ఉంటుంది. ఈ రోజున చేర్చుకొని ఆ అంగన్వాడీ కేంద్రాల్లో భోజనం ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.